అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను లాస్ట్ వీడియోకి చెప్పాను కదండి, ఎవరెవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లు నేను చెప్తాను అని. సో మనకి ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి ఆన్సర్ చేస్తున్నది శరత్ గారు. ఈ వీడియోకి కూడా ఎగ్జాంపుల్తో సహా దాన్ని సెంటెన్స్ రూపంలో కూడా కామెంట్ రూపంలో పెట్టారు. తర్వాత రాజు గారు అనే వాళ్ళు పెట్టారు. తర్వాత కన్ఫ్యూజ్డ్ బేస్బాల్ స్టేడియం అని వాళ్ళు ఒకళ్ళు పెట్టారు. కరెక్ట్గా వీళ్ళ ముగ్గురు అయితే ఆన్సర్ చేశారండి. నేను మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను కరెక్ట్గా చెప్పిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను. సో మీరు కూడా తప్పైనా పర్వాలేదు, మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? యాక్సెప్ట్, యాక్సెప్ట్ వీటి గురించి కదా. సో యాక్సెప్ట్ అంటే మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. ఏ అంటే ఏంటి? అప్రూవ్ అండ్ అగ్రీ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఇక్కడ సెంటెన్స్ ఏంటి అసలు చూద్దాం ఇప్పుడు. డాష్ ది గిఫ్ట్ హ్యాపీలీ అంటే ఇక్కడ నేను గిఫ్ట్ తీసుకున్నాను సంతోషంగా అని కదా. అంటే స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడమే కదా అర్థం. సో బి అనేది ఆన్సర్. యాక్సెప్ట్, ఏసీసీపీటీ అనేది ఆన్సరు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవ్రీ వన్ ఈజ్ ప్రెజెంట్ డాష్ రవి. ఎవ్రీ వన్ ఈజ్ ప్రెజెంట్ ఎక్సెప్ట్ రవి అంటే అందరూ వచ్చారు కానీ రవి రాలేదు అని అర్థం. అంతే కదా. తప్ప ఏంటి మీకు అర్థమైంది కదా. నేను వివరంగానే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక లాస్ట్ వీడియోని చూడండి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ అండి ఆ వీడియో. కమింగ్ టు ది టుడేస్ వొకాబులరీలో భాగంగా ఈరోజు మొదటి వర్డ్ వచ్చేసరికి ఎక్స్క్లూడ్. ఎక్స్క్లూడ్ అంటే తప్పించబడిన, బయట ఉంచబడిన, లేదు అంటే బహిష్కరించిన, వెలివేసిన, మినహాయింపు అని అర్థం అన్నమాట. అంటే జనరల్గా మనం టు లీవ్ అవుట్, నాట్ ఇన్క్లూడ్ అంటే మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నా, ఏదైనా యాక్టివిటీలో కానీ అది ఏదైనా కానీ దాన్ని కలపకుండా విడిగా ఉంచడాన్నే ఎక్స్క్లూడ్ అంటారండి. గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లూడ్ అనేది ఒక పని కదా, మనం అది వర్క్కి రిలేటెడ్ కాబట్టి వెర్బ్ అండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం జనరల్గా కీప్ అవుట్, డిస్బర్స్, ప్రొహిబిట్, రిజెక్ట్, కట్అవుట్, బ్యానిష్, ఎలిమినేట్, రూల్ అవుట్, ఎక్సెప్ట్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూ ఉన్న పదాలు, అంటే సినానిమ్స్. గుర్తుపెట్టుకోండి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. దీన్ని మనం చంకు మెదడులో ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. ఎందుకు అంటే ఎలాంటి కష్టమైన పదాలనైనా, నోరు తిరగనటువంటి పదాలనైనా ముక్కలుగా విడదీయడాన్ని చంకు మెదడు అంటారు. ముక్కలుగా విడదీసిన వాటిని సిలబల్స్ అంటారు. సో ఎక్స్క్లూడ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సో ఎలా పలకాలి ఈజీగా? ఇప్పుడు చూడండి. ఎక్స్క్లూడ్, ఎక్స్క్లూడ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా మనం స్పెల్లింగ్ అనేది తప్పు పోకుండా రాయడానికి ఈ చంకు మెదడు అనేది చాలా యూజ్ అయింది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మన డైలీ లైఫ్, మనం ఇంగ్లీష్లో మన కలీగ్స్తో కానీ మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో మాట్లాడాలంటే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మీరు ఇంకా మల్టిపుల్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దిస్ టాపిక్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద సిలబస్. దిస్ టాపిక్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది సిలబస్ అంటే ఈ విషయం సిలబస్ నుంచి తప్పించబడింది. ఫ్రమ్ ది సిలబస్ అంటే ఆ సిలబస్ నుంచి, అంటే మన పాఠాల నుంచి దీన్ని తీసేశారు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. He was excluded from the meeting. He was excluded from the meeting. అతను సమావేశం నుంచి
తప్పించబడ్డాడు అంటే తనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, మీరు ఈరోజు కాల్లో జాయిన్ అవ్వక్కర్లేదు అని. సో అర్థమైంది కదా మనం ఎక్స్క్లూడ్ అనేది ఎలాంటి సందర్భాల్లో వాడతాము అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాడుతున్న వర్డ్సేనండి. సో అన్నీ మీరు నేర్చుకోండి. వచ్చేసరికి ఆబ్జెక్షన్స్. ఆబ్జెక్షన్స్ మన అందరం ఎక్కువగా వాడే వర్డ్స్లో ఇది కూడా ఒకటండి. ఆబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాలు, ఆక్షేపణలు, అడ్డు అని అర్థం అన్నమాట. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏదైనా ఒక విషయం కానీ ఒక నిర్ణయం కానీ లేదు అంటే ఏదైనా ఒక ప్రతిపాదన మనం అందరిలో చేస్తున్నప్పుడు వాటికి అడ్డు చెప్పడం, లేదు అంటే అభ్యంతరాలు పెట్టడం, ఇంకా చెప్పాలి అంటే అసమ్మతి తెలియజేయడాన్ని అబ్జెక్షన్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఏమని వాడుతూ ఉంటాం? ఎక్సెప్షన్, కంప్లైంట్స్, క్వశ్చన్స్, డిఫికల్టీస్, డౌట్స్ అని డిఫరెంట్ వేస్లో వాడుతూ ఉంటాం. సో మనం ఈ వర్డ్స్ చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో అబ్జెక్షన్స్ అని కూడా వాడచ్చండి. సో ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో దీన్ని చంకు మెథడ్ ద్వారా అబ్జెక్షన్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పు లేకుండా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది ఉపయోగపడిద్ది. ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి అబ్జెక్షన్స్లో? 3 సిలబల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా షీ లిజన్డ్ టు హిస్ అబ్జెక్షన్స్ కేర్ఫుల్లీ. షీ లిజన్డ్, ఈడీ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలం గురించి చెప్తున్నారు. అంటే అతని అభ్యర్థనలను ఆమె జాగ్రత్తగా విన్నది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యాడ్ నో అబ్జెక్షన్స్ టు ద ప్లాన్. దే హ్యాడ్ నో అబ్జెక్షన్స్ టు ద ప్లాన్ అంటే ఆ ప్రణాళికకు వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా అబ్జెక్షన్స్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, రిడ్రెస్. ఎలా పలకాలి? రిడ్రెస్ అని పలకాలి. రెడ్ డ్రెస్ కాదు, డ్రెస్కి రిలేటెడ్ అసలు అంతకంటే కాదు. ఇది మనం రీసెంట్ డేస్లో వాడుతున్న వాడిలో బాగా యూసేజ్లో ఉన్నవాడండి. రిడ్రెస్ అని పలకాలి. సో రిడ్రెస్ అంటే పరిష్కారం చేయు, లేదు అంటే పరిహారం, ఇంకా చెప్పాలి అంటే లోపం సరిచేయు, విరుగుడును కనుక్కోను, విరుగుడు చేయు అని అర్థం అన్నమాట. మనకు అర్థమయ్యే భాషలో మన వివరంగా మాట్లాడుకోవాలి అంటే ఇది సాధారణంగా న్యాయానికి, సమస్యల పరిష్కారం లేదా ఫిర్యాదులను మనం మాఫీ చేయడానికి యూజ్ చేసే సందర్భంలో వాడతారండి. అంటే ఏదైనా సరే పరిష్కారం గురించి చెప్పడానికి ఈ వర్డ్ని వాడతాము. అంటే రిడ్రెస్ అనేది ఒక పని కాబట్టి వెర్బ్ అండి. టు కరెక్ట్ సంథింగ్ దట్ ఈజ్ రాంగ్ ఆర్ అన్ఫెయిర్. సో అర్థమైంది కదా. ఇందాక చెప్పిన అబ్జెక్షన్ వచ్చేసరికి నౌన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాం రిడ్రెస్ ప్లేస్లో? రెక్టిఫై, కరెక్ట్, పుట్ టు రైట్స్, సార్ట్ అవుట్, రెమిడీ, రిపేర్, ఫిక్స్, క్యూర్, హీల్ అని డిఫరెంట్ వేస్లో వాడుతూ ఉంటాం. అడ్వా రిడ్రెస్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని చంకు మెథడ్ ద్వారా రీడ్రెస్, రీడ్రెస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా షీ వెంట్ టు కోర్ట్ టు సీక్ redress ఫర్ ద డ్యామేజ్. షీ వెంట్ టు కోర్ట్ టు సీక్ redress ఫర్ ద డ్యామేజ్. నష్టానికి పరిష్కారం కోసం ఆమె కోర్టుకు వెళ్ళింది. అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కంపెనీ ప్రామిస్డ్ టు redress ది కస్టమర్స్ కంప్లైంట్. ది కంపెనీ ప్రామిస్డ్
టు రిడ్రెస్ ద కస్టమర్స్ కంప్లైంట్. కంపెనీ వినియోగదారు యొక్క ఫిర్యాదును పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చింది. ఈడీ వచ్చింది కాబట్టి అర్థమైంది కదా. వచ్చేసరికి వైజ్లీ ఎలా పలకాలి? వైజ్లీ అని పలకాలి. మనం అందరం యూజ్ చేసే వర్డే అండి ఇది. వైజ్లీ అంటే తెలివిగా, లేదు అంటే వివేకంతో, ఇంకా వివరంగా చెప్పాలి అంటే బుద్ధివంతంగా అని అర్థం అన్నమాట. అంటే ఏదైనా ఒక పనిని జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయంతో సరైన సమయంలో చేసినప్పుడు ఈ వర్డ్ని, ఈ పదాన్ని వాడతామండి. వైజ్లీ తెలివిగా అని అర్థం అన్నమాట. వైజ్లీ అనేది యాడ్వర్బ్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్లేస్లో మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాం? కేర్ఫుల్లీ, ఇంటెలిజెంట్లీ, ఇంకా చెప్పాలి అంటే సెన్సిబ్లీ ఇలా వాడుతూ ఉంటాం కదా. మనం అడ్వాన్స్ లెవెల్లో వైజ్లీ అని కూడా వాడచ్చండి. సో ఇది ఎక్కువగా మోస్ట్ పాపులర్ వర్డ్స్లో ఇది కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. చంకు మెదడులో వైజ్లీ వైజ్లీ అని విడతీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. మనం స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా షీ ఇన్వెస్టెడ్ హర్ మనీ వైజ్లీ, మంచి ఎగ్జాంపుల్. ఆమె తన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టింది. సో అర్థమైంది కదా. దీనికి బొచ్చడన్న ఎగ్జాంపుల్ మీరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది అందరికీ తెలిసింది కాబట్టి. హీ స్పెంట్ హిస్ టైమ్ వైజ్లీ డ్యూరింగ్ ద హాలిడేస్. హీ స్పెంట్ హిస్ టైమ్ వైజ్లీ డ్యూరింగ్ ద హాలిడేస్. సెలవుల్లో అతను తన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాడు. ఇది చాలా చాలా మనందరికీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సెలవుల్లో అతను తన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాడు. మనం కూడా ఎవరైతే టైంకి చాలా వాల్యూ ఇచ్చి ప్రతి మినిట్ ఖచ్చితంగా మన సక్సెస్ కోసం వాడుకుంటామో వాల్యుబుల్గా, ఖచ్చితంగా మనీ కూడా అదే విధంగా వస్తుందండి. నిజం ఇది. మీ అందరికీ అర్థమైంది కదా. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి అపియర్ అంటే అర్థం ఏమిటి, ఎన్ని సందర్భాల్లో వాడతాం అనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీ ఆన్సర్ అనేది తప్పుపోయినా పర్వాలేదు, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన కంటెంట్ నచ్చి నన్ను సపోర్ట్ చేయాలి, మన ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి అని ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ కోసం లైక్ చేయండి. మీకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఉందండి. మీరు మంచి సలహాలని, మంచి సూచనల్ని ఖచ్చితంగా కామెంట్ చేసే రైట్ మీకుంది. మంచి విధానంలో కామెంట్ చేయండి. ఎవరికైనా సరే యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి మన వీడియోని. మీరు ఈరోజే చూసి మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు ఇలాగే ఉంటుంది. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.